హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా ఫ్యాషన్ డిజైనింగ్. ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్లో సింగిల్ కటోరీ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉన్నా సరే మీ మెజర్మెంట్స్ కరెక్ట్గా మీరు ఆది బ్లౌజ్ తీసుకుని మీ ఓన్గా మీరు కట్ చేసేసుకోవచ్చు అనమాట. అంత చాలా సింపుల్గా నేను ఈ వీడియోలో మీకు కటింగ్ చేసి చూపించాను. సో ఒక్క బ్లౌజే కాకుండా మనకి 4-5 బ్లౌజులు ఉన్నప్పుడు ఒకసారి ఎలా కట్ చేసుకోవాలి, నేను ఈ వీడియోలో 3 బ్లౌజులు ఒకసారే కట్ చేసి చూపించాను. అది ఎలా కట్ చేసుకోవాలి, దానికి డాట్స్ ఎలా పెట్టుకోవాలి, బ్లౌజెస్కి మనం అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి అన్నది పూర్తిగా మీకు ఈ వీడియోలో నేను చేసి చూపించానండి. చూడండి, చూసి మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుని మీరు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఆ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసి సింగిల్ కటోరీ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో చూసేద్దామండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు సింగిల్ కటోరీ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో, మొత్తం మనకి 3 పీసెస్ కూడా అంటే 3 బ్లౌజులు కూడా ఒకసారి ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ చూడండి, నేను ఈ 2 లేయర్స్ వచ్చి మనకి ఆపోజిట్లో వేసుకోవాలి. ఇలాగా స్టెప్ బై స్టెప్ ఇదొక బ్లౌజ్ పీస్, ఇదొక బ్లౌజ్ పీస్, ఇదొక బ్లౌజ్ పీస్, ఇలా 3 బ్లౌజులు కూడా మనం కటోరీలో 3 ఒకసారి కట్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది మీకు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చూపిస్తాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా ఎడ్జెస్ ఉంటే కట్ చేసేసుకోండి. ఇలా ఈక్వల్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఆది బ్లౌజ్ ఏది ఉన్నా సరే ఒక బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకోండి. నా దగ్గర కటోరీ ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి నేను అదే తీసుకుంటున్నాను. మామూలు బ్లౌజ్తో కూడా మనం కటోరీ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. సో ఇదైతే కటోరీ బ్లౌజ్ అండి. ఇదిగో ఇక్కడ వస్తువుడికి వేరే సింగిల్ పీస్ వచ్చింది కదా, ఇది వచ్చింది కటోరీ. ఇప్పుడు ఫస్ట్ మనకి పొడుగు అనేది తీసుకోవాలి. ఇటువైపు ఫోల్డింగ్ చేసుకున్న వైపు పొడుగు తీసుకోవాలి. ఇలా సమానంగా ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు లైను వదిలేసేయండి. ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచుకి మనం నడుము పట్టి వేసుకోవడానికి ఇక్కడ 1/4 ఇంచు అనేది ఈ లైన్ వేసేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ ఇలా తిరిగేసి పట్టుకోవాలి. ఇలా తిరిగేసి పట్టుకున్న తర్వాత ఇది షోల్డర్ డాట్, ఇది షోల్డర్ దగ్గర నుంచి ఇది నడుము డాట్ అనమాట. ఈ డాట్ వరకు ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకోవాలి. ఇది వెనకాల భాగం, వెనకాల తిరిగేసి బ్లౌజు షోల్డర్ దగ్గర ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుతో కూడా ఇలా పట్టుకోవాలి. అలాగే నడుము బెల్ట్ కూడా ఖర్చు ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకుని మనం ఎక్కడైతే డ్రాయింగ్ వేసుకున్నామో ఈ లైన్ వేసుకున్నాం కదా నడుము పట్టికి, ఈ లైన్ దగ్గర నుంచి పైకి ఇక్కడికి డాట్ పెట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. సో ఈ బ్లౌజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా నేను పొడుగు అనేది పెడుతున్నాను. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ పొడుగు ఈ విధంగా పెంచుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి నేను ఈ బ్లౌజ్ పొడుగు పెట్టుకుంటున్నాను. ఇక్కడికి పొడుగు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు బాడీ లూజు, ఈ నడుము డాట్స్ 2 కూడా ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ డాట్స్ కాకుండా సెంటర్ డాట్స్ కాకుండా ఈ ఖర్చు డాట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఖర్చు దగ్గరికి ఇలాగా ఫస్ట్ స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్కి 2 ఈ విధంగా కలిపి ఇలా పట్టుకోవాలి. నడుము ఇలా 2 సమానంగా పట్టుకుని ఇక్కడ 1 ఇంచు మనం ఖర్చులకు అనేది వదిలేసేయాలి. ఇక్కడ టేప్ తోటి చూసుకుని ఒక 1 ఇంచు టేప్ తోటి ఇక్కడ ఖర్చుకి వదిలేసేయండి. ఖర్చు అంటే ఇది డాట్స్ అనమాట, ఈ డాట్స్ వేసుకుంటాం కదా, అందుకని ఇక్కడే వదిలేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం నడుము లూజ్ అయితే ఎంతైతే ఉందో ఫస్ట్ స్టిచ్ వరకు ఒక డాట్ పెట్టుకోవాలి, ఖర్చులకి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చంక్ డౌను, ఈ సైడ్ చేయి దగ్గర నుంచి కిందకి సైడ్ కుట్టుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ చంక వరకు మనం ఫస్ట్ ఎక్కడైతే నాట్ పెట్టామో ఫస్ట్ కుట్టుకి అక్కడి నుంచి ఈ చంక డౌను ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ చేసుకున్న దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. అలాగే సెకండ్ లైన్ కూడా ఖర్చులకి పెట్టుకున్నాం కదా, ఖర్చులకి ఇంకో లైన్ వేసుకోవాలి.
ఈ ఖర్చు అనేది మనం ఇంకా పెంచుకోవాలంటే ఇంకొక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవచ్చు. కరెక్ట్గా 2 ఇంచెస్ ఖర్చు అయితే బ్లౌజ్కి సరిపోతుంది. ఇది ఫస్ట్ కుట్టుకి, ఇది ఖర్చులకి. కరెక్ట్గా మనం బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఇక్కడికి ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది రావాలి. ఇప్పుడు బాడీ పొడుగు వచ్చింది, లూజ్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ డీప్ ఎలా చూసుకోవాలి అంటే ఫస్ట్ బ్లౌజ్ని షోల్డర్లు రెండు కూడా, షోల్డర్ అంటే పైన మనకి భుజం కుట్టు మీద కుట్టు ఉంటుంది కదా, ఆ షోల్డర్ని ఈ కుట్టుని రెండు కూడా ఈ విధంగా పట్టుకోవాలి. ఇటువైపు ఉన్న షోల్డర్ని పట్టుకుని రెండు ఇలా ఈక్వల్గా కలపాలి. కలిపిన దాన్ని మళ్ళీ మెడని ఇలా సమానంగా పట్టుకోవాలి. ఈ పట్టుకున్న తర్వాత నడుము ఇలా సెంటర్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ అనేది పైకి పెట్టామంటే పొడుగు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి నెక్ అనేది చూసుకోవాలి. మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ నెక్ ఎంత అయితే ఉందో అంత కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మెజర్మెంట్స్ అనేది చూసుకోవాలి, ఇక్కడ నుంచి కొలత చూసుకోవాలి. లేదు మనకి ఇంకా డీప్ నెక్ కావాలి అనుకుంటే కనుక ఇంకా కొంచెం డౌన్ చేసి నెక్ అనేది పెట్టుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ అంతే నెక్ కావాలంటే ఈ విధంగా చూసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ బ్లౌజ్ది ఫోల్డింగ్ వదిలేసి సెకండ్ లేయర్ ఇలా ఈ విధంగా పట్టుకోవాలి. కరెక్ట్గా మెడ అనేది అటు ఇటు జరగకుండా ఇలా స్టిఫ్గా కరెక్ట్గా పట్టుకుని ఎలా అయితే ఉందో అలాగా సేమ్ డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ బయటికి డ్రాయింగ్ వేసుకోండి. ఇలా నేను వేసినట్టుగా 1/4 ఇంచ్ బయటికి డ్రాయింగ్ వేసాను. షోల్డర్ కూడా ఇది ఎంతైతే ఉందో కుట్టు మొత్తం షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కుట్టుతో సహా ఇక్కడికి మార్జిన్ పెట్టేసుకోండి. ఈ పెట్టుకున్న దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. మళ్ళీ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక డౌన్ ఉంది కదా, ఈ చంక డౌన్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎల్ షేప్లో డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఈ చంక డౌన్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఇక్కడికి ఒక 1 ఇంచ్ తెలియపోతే టేప్ తోటి ఇలా తీసుకుని ఒక 1 ఇంచ్ ఇలా చంక డౌన్ అనేది ఇలా రౌండ్ షేప్లో తీసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ ఇది ఎంతైతే ఉందో అంతా మనకి సరిపోద్ది అనుకుంటే ఇలా ఉంచేసుకోండి. లేదు మనకి ఇంకా చిన్న నెక్ కావాలి అంటే నెక్ పైకి కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు పైకి పెట్టుకోవచ్చు. లేదు ఇంకా డీప్ నెక్ కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ కానీ లేదా ఒక 1/4 ఇంచ్ కానీ డౌన్ చేసుకోవచ్చు. సో ఈ నెక్లోనే మనకి రకరకాల షేప్లు అనేవి తీసుకోవచ్చు. స్క్వేర్ నెక్ తీసుకోవచ్చు. ఇలా స్క్వేర్ అయితే ఇలా వస్తుంది. అది మనకి రాయక్ షేపు మనకి ఇంకా పాట్ షేప్ కావాలంటే పాట్ షేప్ అయితే ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవచ్చు. అలా మనకి రకరకాల నెక్స్ అనేవి ఇందులోనే మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇప్పుడు మొత్తం నేను డ్రాయింగ్ వేసింది 4 బ్లౌజులు, ఒక పై బ్లౌజ్ ఒకటే మనం డ్రాయింగ్ వేసుకున్నాము. ఇలా 3 బ్లౌజులు ఒకసారి కట్ చేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా చూసుకొని అన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి ఫోల్డింగ్ కూడా చెక్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. నేనైతే దీనికి రౌండ్ నెక్కే పెడుతున్నాను. రౌండ్ నెక్కే కట్ చేస్తాను. లేదు మనకి ఇంకా ఈ 3 బ్లౌజులు కూడా వేరే వేరే నెక్స్ కావాలి అనుకుంటే కనుక ఇది రౌండ్ నెక్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ మనకి ఇంకా 2 బ్లౌజులు కూడా నెక్ మోడల్స్ మారాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనం నెక్కి ఇలా డీప్ పెట్టుకున్నాం కదా సైజు, ఈ నెక్ సైజుని మొత్తం 3 కూడా ఇలా డ్రాయింగ్ పెట్టేసుకోవాలి. చిన్న డాట్ అనేది ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇందులోనే పాట్ షేప్ కానీ ఒక బ్లౌజ్ వచ్చేసి పాట్ షేప్ తీసుకోవచ్చు, అంటే మీ ఇష్టాన్ని బట్టి స్క్వేర్ తీసుకోవచ్చు. ఇంకో బ్లౌజ్ వచ్చేసి స్క్వేర్ నెక్ కూడా తీసుకోవచ్చు. అలా మనకి డిఫరెంట్ మోడల్లో కూడా నెక్స్ అనేవి కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేనైతే మొత్తం 3 బ్లౌజులు కూడా రౌండ్ నెక్ అనేది పెడుతున్నానండి. అందుకని నేను రౌండే కట్ చేస్తున్నాను ఈ వీడియోలో. చూడండి రౌండ్ నెక్ కూడా కరెక్ట్గా మన చెయ్యి రౌండ్గా తిరిగితేనే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది షోల్డర్.
చంక వైపు ఇది డౌన్. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఇక్కడికే స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ నడుం బెల్ట్ జాయిన్ చేయడానికి ఇక్కడ చిన్న డాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం 3 బ్లౌజులు కూడా కటింగ్ అయిపోయాయి. బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఇక్కడ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. ఏమి ఎగుడు దిగుడు లేకుండా క్లాత్లు సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ 2x2 పీసెస్ కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది చేతి పనికి వదిలేయండి, హెమ్మింగ్కి వదిలేయండి. ఇక్కడ 1 ఇంచ్ ఇలా పొడుగ్గా స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు చెయ్యి పొడుగు అయితే ఎంత అయితే ఉందో మనం ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ తోటి చెయ్యి పొడుగు అయితే ఎంతైతే కావాలో అంత కింద చెయ్యి బెల్ట్ దగ్గర నుంచి పైన షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇక్కడ నుంచి చెయ్యి పొడుగు ఈ విధంగా పెట్టుకోవాలి. ఖర్చుతోటి డ్రాయింగ్ వేసుకోవాలి. మనకి చెయ్యి పొడుగు ఇంకా పొడుగు కావాలి అనుకుంటే కనుక ఇక్కడే ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కొంచెం పొడుగు అనేది పెట్టుకోండి. ఇలా ఇంకొక లైన్ పొడుక్కి ఇలా పెట్టుకోవాలి. చెయ్యి లూజ్ వచ్చేసి కింద ఇక్కడ లూజు ఇలా ఫస్ట్ కుట్టు దగ్గరికి చెయ్యి లూజ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ కుట్టు దగ్గరికి ఒక చెయ్యి లూజు ఇలా డాట్ పెట్టుకోవాలి. ఖర్చు ఎంతైతే ఉందో అంత ఇక్కడికి ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇలా లూజ్ చూసుకున్న తర్వాత ఈ చంక డౌన్ ఎంతైతే ఉందో సేమ్ ఇదే విధంగా పట్టుకుని ఖర్చుతోటి ఇక్కడ ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చు ఫోల్డింగ్ కూడా చూసుకోవాలి. ఇది పైకి వస్తుంది ఇక్కడికి. ఇలా మనకి ఖర్చు తోటి ఇలా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాన్ని కరెక్ట్గా ఇలాగా ఒక డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ అనేది ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా, చంక డౌన్ దగ్గర నుంచి ఈ షేప్ అనేది డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా సో చెయ్యి పొడుగు వస్తే మనకి ఇక్కడ పెంచుకోవాలి. మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు. మొత్తం 3 బ్లౌజులు కూడా హ్యాండ్ అనేది కటింగ్ అయిపోతుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న డాట్ పెట్టుకోవాలి, సెంటర్ డాట్. హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ లేయర్స్ అన్నీ కూడా కలిపేసి సమానంగా ఈక్వల్గా ఫోల్డింగ్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా వేసుకొని మనకి ఆపోజిట్లో డ్రాయింగ్ వేసుకున్నాం కదా, ఈ డ్రాయింగ్ వేసుకున్న వైపు మనం చంకులోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ వదిలేసి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ వదిలేసి సెంటర్లో మాత్రమే చంకడానికి తీసుకోవాలి. ఈ విధంగా ఇలా అన్నీ కూడా సమానంగా వచ్చాయో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఈ తీసుకున్న వైపు 2 డాట్స్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ డాట్కి కుట్టుకోవాలని. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కుట్టుకి కరెక్ట్గా ఈక్వల్గా 3 పీసెస్ కూడా కరెక్ట్గా వేసుకోండి. ఇలా 2 మొత్తం 6 లేయర్స్ వచ్చాయి కదండి. మొత్తం 3 బ్లౌజులు కదా, 3 బ్లౌజులకి ఇలా 6 లేయర్స్ వచ్చాయి. ఈ లేయర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో, ఒక దాని మీద ఒకటిగా పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి.
మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇందులో ఒక పార్ట్ తీసుకున్న తర్వాత దీన్ని ఒక 2 ఇంచెస్కి ఫోల్డింగ్ చేయండి. టూ ఇంచెస్ ఈ విధంగా చూసుకోండి, టేప్ తోటి ఇలా 2 ఇంచెస్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు సింగిల్ కటోరీ బ్లౌజ్ కట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇది ఎలా అయితే ఉందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ వేసేసుకోండి. ఇలా డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత ఉక్సుల వైపు క్లాత్ తీసుకొని ఆది బ్లౌజ్ తోటి షోల్డర్ దగ్గర నుంచి ఈ కటోరీ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు డ్రాయింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక మార్జిన్ పెట్టేసుకోవాలి. లేదు మామూలు బ్లౌజ్ మీరు తీసుకుంటున్నారంటే కనుక అది కూడా చెప్తానండి. మామూలు బ్లౌజ్కి ఎలాగంటే షోల్డర్ దగ్గర నుంచి ఒక 4.5 ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకోండి. ఇక్కడ డ్రాయింగ్ వేసుకున్నాం కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచెస్కి నెక్ వైపు ఈ విధంగా డ్రాయింగ్ పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ని ఎంతైతే ఉందో అంత ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి. ఉక్సులు పట్టి వరకు ఒక మార్జిన్ పెట్టేసుకోండి. అంటే 4 ఉక్స్ దగ్గరికి ఈ క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మన షేప్ డాట్ వచ్చేసి ఇక్కడ వరకు, షేప్ డాట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్జిన్ పెట్టుకోండి. ఇలాగా ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ వరకు కూడా మార్జిన్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి కటోరీ షేప్ తీసుకోవడానికి ఒక 6 ఇంచులు అయితే షేప్ అనేది అన్వాల్ పెట్టేసుకోండి. ఇక్కడ డాట్ షేప్ డాట్ 6 ఇంచెస్కి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి కటోరీ షేప్ అనేది ఈ విధంగా రావాలి. ఇది కటోరీ షేప్ అండి. ఇది ఆర్మ్ హోల్ డౌన్. ఇక్కడ మనకి ఉక్సులు పట్టి 4 ఉక్స్ దగ్గరికి మార్జిన్ పెట్టుకోమన్నాను కదా, ఈ డాట్ వచ్చేసి మెయిన్ డాట్. ఈ డాట్ ఎంతైతే పొడుగుందో అంతా ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. అప్పుడు ఈ డాట్ కొలతను బట్టి అటు ఇటు వైపు కూడా ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇదైతే స్ట్రైట్ కట్ వస్తుంది. ఇది క్రాస్ కావాలి అనుకుంటే కనుక క్రాస్ మనం పేపర్ మీద వేసుకొని ఇది క్రాస్ కట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇందులో కూడా స్ట్రైటే కావాలి అనుకుంటే కనుక ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ మీద. సో క్రాస్ కూడా ఎలా కట్ చేసుకోవాలో నేను పేపర్ మీద చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు పేపర్ మీద క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అంటే మనకి ఉన్న క్రాస్ని పేపర్ మీద అయితే ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సేమ్ మనకి బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని మళ్ళీ 2 ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి.
ఈ ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలా డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 4.5 ఇంచెస్కి ఒక మార్జిన్ పెట్టుకోండి. ఇలా ఒక 4.5 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకోండి. లేదు మీరు ఆది బ్లౌజ్తో మాకు పర్ఫెక్ట్గా వస్తుందంటే ఆది బ్లౌజ్తో చూసుకోవచ్చు. ఇలా ఉక్సులు పట్టి వైపు నుంచి ఈ షోల్డర్ ఉంది కదా, ఈ నెక్ షోల్డర్ ఇది ఇలా పట్టుకుని ఇక్కడ మనం ఈ కటోరీ బ్లౌజ్ తీసుకోవడానికి, కటోరీ కటింగ్ తీసుకోవడానికి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఆది బ్లౌజ్ తోటి. ఈ ఆది బ్లౌజ్తో నెక్ ఎంతైతే ఉందో పర్ఫెక్ట్గా ఇలా పట్టుకుని జరిగిపోకుండా నెక్ కూడా ఈ విధంగా డ్రాయింగ్ వేసేసుకోవాలి. మన ఫ్రంట్ నెక్ ఎంతైతే ఉందో అంత డ్రాయింగ్ వేసుకోవాలి. అక్కడి నుంచి 4వ హుక్స్కి ఇలా పట్టుకుని 4వ హుక్స్కి ఒక మార్జిన్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ షేప్ డాట్ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ డాట్ 4వ హుక్స్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్కి ఇలా మార్జిన్ పెట్టుకోవాలి ఇక్కడ. సో అటువైపు ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్ అటువైపు ఇటువైపు కూడా ఇలాగా మార్జిన్ పెట్టేసుకోవాలి. ఈ డాట్ ఎంతైతే పొడుగు అయితే ఉందో అంత ఈ విధంగా కొలుసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. దీన్ని ఇలాగా ఈ షేప్లో డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంతైతే ఉందో అంత డ్రాయింగ్ వచ్చింది. షోల్డర్ ఎంతైతే ఉందో అంత డ్రాయింగ్ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్లో కూడా చంక అంటే ఆంకోల్ డౌన్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కటోరీ అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టి వైపు నుంచి ఈ విధంగా కటోరీకి మనం ఒక అంగుళం, ఇది ఫోల్డింగ్ వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడ ఒక అంగుళం అనేది వదిలేసేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ కటోరీ అనేది ఇక్కడికి పెట్టుకోవాలి. ఇది ఒక అంగుళం మనం ఇలా ఫోల్డింగ్ చేసేటప్పటికి అంగుళం డాట్ లోపలికి వెళ్ళిపోద్ది. అందుకని చెప్పేసి ఇది ఎక్స్ట్రా మనం ఒక అంగుళం అనేది ఇక్కడ పెంచుకోవాలి. ఈ పెంచుకున్న దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ చేసుకుని ఇక్కడ మన నెక్ దగ్గర ఫ్రంట్ నెక్లో కటోరీ బ్లౌజ్కి షేప్ రావడానికి ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ని బేస్ చేసుకుని ఈ విధంగా షేప్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ క్రాస్ బెల్ట్ వేసుకోవడానికి ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ మనకి స్క్వేర్ కానీ రౌండ్ కానీ ఏ షేప్ కావాలో ఆ షేప్ డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఈ కటోరీ డ్రాయింగ్ అనేది వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి కటోరీ డ్రాయింగ్ వేసుకున్న దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా కట్ చేసుకొని ఇలా పేపర్ కట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ మీద ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం స్ట్రైట్ పీస్ తీసుకున్న వైపు ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇది ఎలా అయితే ఉందో అలాగా కట్ చేసేసుకోండి. స్ట్రైట్ పీస్ వేసుకోండి.
పేపర్ వేసుకున్న ఒక 1/2 ఇంచ్ బయటకే అవుట్లైన్ కట్ చేసుకోండి. ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు ఖర్చుల్లోకి ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/4 ఇంచ్ మనం ఇటు జాయింట్ చేసుకుంటాం కదా, ఇటు జాయింట్ వేసుకున్న వైపే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మనం గ్యాప్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ ఇలా స్ట్రైట్ పీస్ వేసి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కటోరీ రావడానికి క్రాస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఉన్న పీస్లోనూ ఇందాక స్ట్రైట్ కావాలనుకుంటే స్ట్రైట్ మనం ఇలా కట్ చేసుకోవచ్చు. సో అసలు కటోరీ మనకి క్రాస్ అయితేనే బాగుంటుంది కాబట్టి క్రాసే వేసుకొని కట్ చేసుకోండి. ఇది ఇలా వేసుకుంటే స్ట్రైట్ అవుతుంది. దీనికి క్రాస్గా పెట్టి మనం ఇలా క్రాస్ వేసుకుంటే ఇది క్రాస్ కటింగ్ అవుతుంది. ఇందులోనే నడుం బెల్ట్ షేప్ పట్టీలు తీసుకోవాలి. సో షేప్ పట్టీలు ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మెజర్మెంట్స్ తీసుకొని షేప్ పొడవు తీసుకోవాలి ఫస్ట్, తర్వాత లూజు అంటే షేప్ వెడల్పు అన్నమాట. ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోవాలి షేప్కి. ఇక్కడ 3 హుక్స్ దగ్గరికి ఒక డ్రాయింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత షేప్ వెనకాల వైపు నడుం పట్టి వైపు ఈ విధంగా ఖర్చుతోటి ఈ విధంగా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇది నడుం బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి. నడుం బెల్ట్ ఇలా 3 కూడా ఈక్వల్గా ఇలా కట్. చూసారు కదండి, బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా మీకు అర్థమైంది కదా. నేను చాలా సింపుల్గా మీకు ఎంత రాని వాళ్ళకైనా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి కట్ చేసి చూపించానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉంది బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంది అన్నది కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి.